హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చేపల వ్యాపారం చేసేవాడు స్వామిమాల వేయొద్దన్నట్టుంది. కొందరు ఎవ్వరమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. బాలయ్య నటించిన ది మోస్ట్ హైప్డ్ మూవీ డాకు మహారాజ్ జనవరి 12న సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల్ని కొల్లగొట్టడానికి, సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. వేరియస్ క్యారెక్టర్స్ని, డిఫరెంట్ కంటెంట్స్ని చూస్ చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్తో విజయాలు నమోదు చేస్తూ వెళ్తున్నాడు. బాలయ్య సినిమా అంటే చాలు మాస్ ఆడియన్స్కి పండగే. ఈసారి కూడా అలాంటి హై యాక్షన్ ఊరమాస్ మూవీతోనే రాబోతున్నాడు. కాకపోతే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ని కూడా తీసుకొస్తున్నాడు. హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య నుండి డాకు మహారాజ్ అనే మూవీ వస్తుంది. దాంతో ఆటోమేటిక్గా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్యకి సెంటిమెంట్ సీజన్ అయిన సంక్రాంతికే వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, డాకు మహారాజ్ మూవీ నుండి ఇప్పటికే టీజర్ వచ్చింది. అలాగే ఒక మా సాంగ్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన ఒక మెలోడీ సాంగ్ కూడా వచ్చింది. ఇవి రెండు కూడా అటు మాస్ ఆడియన్స్ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించాయి. ఇక రీసెంట్గా ఒక మాస్ మసాలా సాంగ్ రిలీజ్ చేశారు. ఇది బాలయ్య ఫ్యాన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేశారని సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే కత్తులతోటే కాదు, కంటి చూపుతో చంపాలా, ప్లేస్ టైం నువ్వే చెప్పు అనే పదాలు లిరిక్స్లో వాడారు. ఇవన్నీ బాలయ్య ఆయన సినిమాల్లో వాడిన పవర్ఫుల్ డైలాగ్స్. ఇక దబిడి దిబిడి అనేది ఆయన పేటెంట్ వర్డ్, దానిపైన సర్వహక్కులు ఆయనవే. ఇక ఊర్వశి రౌడేల గ్లామర్ని ఎక్స్పోజ్ చేస్తూ ఆ పక్కన బాలయ్య మాస్ స్టెప్పులేశాడు. దీన్ని బట్టి చెప్పేయచ్చు ఇది కేవలం ఫ్యాన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం చేసిందని. ఈ సాంగ్కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది సాంగ్. హయ్యెస్ట్ వ్యూస్తో దూసుకుపోతుంది. బాలయ్య ఈ వయసులో కూడా ఫుల్ జోష్తో స్టెప్పులేశాడు. తమన్ హై లెవెల్ బీట్కి బాలయ్య ఊరమా స్టెప్పులతో ఊర్వశి రౌటేల గ్లామర్ యాడ్ అయి సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ సాంగ్ పైన కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన కొన్ని స్టెప్పులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంగ్ పూర్తిగా రిలీజ్ చేయలేదు, లిరికల్ వీడియోకి కొన్ని స్టెప్పులు యాడ్ చేసి రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ చూడకుండానే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బాలయ్య ఎమ్మెల్యే కదా, మరి ఇక్కడ దబిడి దిబిడి అనే సాంగ్ ఎలా చేస్తాడు అంటున్నారు. అయితే ఇది ఎలా ఉందంటే, చింతకాయలు అమ్మేదానికి సిరిమానం పడితే చీ అవేం కాయలు వంకర టింకర ఉన్నాయి అందంట. వీళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉందంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది హారతి గై కోనవే, ఇలాంటి హారతి సాంగ్ కాదు, ఐటెం సాంగ్. బాలయ్య ఒక ఆర్టిస్టు, అలాగే పొలిటికల్ లీడర్ కూడా. ఒక ఆర్టిస్టుగా సినిమా చేశాడు, అది తన వృత్తి ధర్మం. ఐటెం సాంగ్ కూడా చేస్తాడు, అఘోరాగా అయినా సరే చేస్తాడు. క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఎలా చేస్తాడు అనేది ఎలా ఉందంటే, చేపల వ్యాపారం చేసేవాడు స్వామిమాల ఎలా వేస్తాడు అన్నట్టుంటుంది. ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు వేయాలి, పొలిటికల్ లీడర్గా అందరి బాధలు తీర్చాలి. ఇప్పుడు బాలయ్య చేస్తుంది కూడా అదే. అందుకనే సినిమాల్లో వరుస బ్లాక్ బస్టర్స్తో ఒక హ్యాట్రిక్, రాజకీయాల్లో వరుస గెలుపుతో ఇంకో హ్యాట్రిక్ సాధించాడు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తప్పు, కానీ సినిమాల్లో చేస్తే తప్పేముంది? అఘోరా గెటప్ వేసి హిందూ సమాజాన్ని నిద్రలేపే అద్భుతమైన క్యారెక్టర్ పోషించాడు అఖండ సినిమాలో. ఒక నడి వయసు పాత్రని పోషించి, అందులోనూ ఒక స్టార్ హీరో అయ్యుండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సమాజంలో ఆడపిల్లల్ని పులి లెక్క పెంచాలని చేసి చూపించాడు భగవంత్ కేసరి సినిమాలో. అలాగే డాకు మహారాజ్ మూవీ కూడా ఒక పక్కా మాస్ మూవీ. అందుకే క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టే సిచ్యువేషన్కి సింక్ అవ్వాలని ఐటమ్ సాంగ్ చేశాడు. ఐటమ్ సాంగ్ చేస్తేనే సమాజం చెడిపోతుందంటే, గత సినిమాల్లో అద్భుతమైన మెసేజ్ ఇచ్చినప్పుడు ఎంతమంది దాన్ని పాటించారు? సిరికొద్ది సిన్నెలు మొగుని కొద్ది వన్నెలు అన్నట్టు మనిషిని బట్టి వన్నె చిన్నెలు మారుతుంటాయి, విమర్శలు కూడా మారుతుంటాయి. బాలయ్యని ఏదో విధంగా టార్గెట్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. బోలాశంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి మరీ శ్రీముఖి నడుముని గిల్లే క్యారెక్టర్ చేస్తే, మరి ఈ సోషల్ మెసెంజర్స్ అందరూ ఏ బొక్కలో దాక్కున్నారు, ఏం చేశారని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. సరే, వాళ్ళంటే ఎవరో కావాలని రెచ్చగొడితే రెస్పాండ్ అయిన వాళ్ళు, వాస్తవానికి వాళ్ళు కూడా బాలయ్య సినిమాల కోసం ఎదురు చూస్తారు, అది వేరే విషయం లేండి. ఇక ఈ సాంగ్ని పట్టుకొని ఎప్పుడెప్పుడు బాలయ్య చిక్కుతాడా అని ఎదురు చూసే దగా బ్యాచ్ మాత్రం ట్రోలింగ్ చేస్తోంది. అయితే వీళ్ళు ఎంత మొరిగినా అది డాకు మహారాజ్ మూవీ పబ్లిసిటీ కిందే వాడుకుంటారు తప్ప, మీరు ప్రత్యేకించి పీకేదంటూ ఏం ఉండదంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇప్పటికే సాంగ్ 12 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసి వెళ్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దబిడి దిబిడే. డాకు మహారాజ్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఆ నమ్మకం ఆల్రెడీ కలిగించారు టీజర్ అండ్ సాంగ్స్తో. ఈ సినిమా హిట్ అవుతుందని అటు బాబీ ఇటు నాగవంశీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నీ భోగం ఎన్నాళ్ళి అంటే సంతకెళ్ళిన మా ఆయన ఇంటికొచ్చేదాకా అందంట. అట్లాగే జనవరి 12న ఈ బందిపోటు దొంగ బాక్సాఫీస్ పరిలో దిగే వరకే ఈ ట్రోలింగ్లు విమర్శలు. రూలర్ సినిమా టైంలో బాలయ్య పైన ఇలాంటి విమర్శలే చేశారు. కానీ అఖండ మూవీతో పైన నోరుతో పాటు కింద కూడా మూయించాడు బాలయ్య. ఇప్పటి వరకు అసలు కంటెంట్ ఏంటో కూడా తెలీదు. పై కోటింగ్తో లాగించారు తప్ప అసలుది రివీల్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ అయితే పైన కింద బ్లాస్ట్ అవుద్ది మీకు. ఇప్పటికే సోషల్ మీడియాని ఊపేస్తుంది డాకు మహారాజ్. ఇక దీనికి ట్రైలర్ కూడా యాడ్ అయితే బాక్సాఫీస్ని ఊచకోతకొస్తాడు. వెనకటికి ఎవతో బావని చూసి సిగ్గుపడి చీర పైకెత్తి ముఖం దాచుకుందంట. మీ పరిస్థితి కూడా రేపు అట్టనే అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు మన టేట్ పండితులు. మరి ఈ బాక్సాఫీస్ గజ దొంగ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.